సో అదే అండి. ఐబీఎస్ అంటే సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అండి. ఇది యాక్రోనిమ్. సో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటేనే పేరులోనే ఉంది. మీ గట్ ఇరిటేషన్ అవుతుంది. ఆర్ ఇంటెస్టైన్స్ అనేది ఇరిటేట్ అవుతుంది. సో రైట్. ఇది సిండ్రోమ్. ఇది డిసీజ్ గాదు. జబ్బు గాదు. ఓకే. సో ఇది ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే ఈ గట్ బ్రెయిన్‌కి యాక్సిస్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి. ఓకే సార్. సో మనందరికీ తెలిసిందే గట్ అనేది సెకండ్ బ్రెయిన్. హ్మ్. సో మన ఈ గట్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఈ గట్ హ్మ్. హ్యాపీగా లేకపోతే మీరు హ్యాపీగా ఉండరు. సో దీని ఓకే. గురించే వరీ అవుతా ఉంటారు. హ్మ్. సో మన గట్‌లో ఉండే నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రిక్ నర్వ్ సిస్టమ్ అంటారు. సో ఓకే. ఇది మన స్పైనల్ కార్డ్‌లో కంటే కూడా ఎక్కువ నర్వ్స్ అనేది ఉంటాయి. ఓకే. అండ్ దీంట్లో సెరటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది 80% మీ ఇంటెస్టైన్స్‌లో ఉంటుంది. ఇది హ్యాపీ హార్మోన్ అంటారు. ఓకే. సో మీ బ్రెయిన్‌లో ఒక 20% ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉండాలంటే గట్ హ్యాపీగా ఉండాలి. ఓకే. సో ఎప్పుడైనా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నోళ్ళకి సో వాళ్ళకేమవుతుందంటే బ్లోటింగ్, అబ్డమెన్ కొంచెం తినంగానే హెవీ ఫీల్ అవ్వడం. సో వాళ్ళు తిన్న వెంటనే మోషన్‌కెళ్ళడం. సో ఎన్ని ఓకే. సార్లు తింటే అన్ని సార్లు మోషన్‌కెళ్తా ఉంటారు. ఓకే. అచ్చా! అది కూడా ఒక ప్రాబ్లమ్ కిందనే మనం తీసుకోవచ్చా యాహ్! సార్? యాహ్! సో వాళ్ళు ఎందుకు అంటే పాపం చాలామంది ఈ తినడం వల్ల మోషన్‌కెళ్ళడము, ఈ వాష్‌రూమ్స్ ఈ ప్రాబ్లమ్ వల్ల హ్మ్. బయటికెళ్ళడం కూడా ఆపేస్తారు. సో హ్మ్. వాళ్ళు ఇంకా ఇంటికే రెస్ట్రిక్ట్ సివియర్ అయిన వాళ్ళు అయితే మీరు చెప్పినట్టుగా ఇంటికే రెస్ట్రిక్ట్ అవ్వడం, ఇంకా ప్రతికెళ్ళాలన్నా ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళాలన్నా వర్రీ అవ్వడం, దాని హ్మ్. గురించి ఆలోచనలు, టెన్షన్ పడతా ఉంటారు. హ్మ్. సో ఆ బ్లోటింగ్, హ్మ్. తినాలనిపియకపోవడము, కొంచెం తినంగానే హెవీ ఫీల్ అవ్వడం హ్మ్. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా కాంప్రమైజ్ అయిపోద్ది దీనివల్ల. అవును సార్. సో కొంతమందికి ఎక్కువ సార్లు లూజ్ మోషన్స్ అవ్వడం, కొంతమందికి అసలు మోషన్ 2 రోజులు, ఒక రోజైనా కూడా కాకపోవడం. హ్మ్. ఆర్ కొన్నిసార్లు ఎక్కువ లూజ్ మోషన్స్, కొన్నిసార్లు హార్డ్‌గా అవ్వడం. ఇట్లా మిక్స్‌డ్‌గా కొంతమందికి ఓన్లీ బ్లోటింగ్ ఇట్లా రకరకాల సింప్టమ్స్ ఉంటాయండి. ఓకే. సో ఇవన్నీ సింప్టమ్సా సార్? ఇవన్నీ సింప్టమ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే నేను తినేదే లిమిటెడ్ ఫుడ్ గదా! అందుకే నాకు ఆ విధంగా సైక్లింగ్ ఉంటదని అనుకుంటారు సార్. ఆ! ఆ! కానీ ఎవరికైతే ఇలాంటి సింప్టమ్స్ దీర్ఘకాలికంగా అంటే వన్స్ అంటే అప్పుడప్పుడు అకేషనల్‌గా కనపడితే ప్రాబ్లమ్ కాదండి. హ్మ్. సో మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓకే. అంటే మనకి దీనివల్ల మీరు డే టు డే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ డిస్టర్బ్ అవుతా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే అప్పుడు అంటే 6 మంత్స్ కంటే ఎక్కువ ఉండి మీకు రెగ్యులర్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే హ్మ్. ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్‌కెళ్తాం, ఏదో ఫుడ్ తింటాం. ఒకటి అవును. 2 రోజులు స్టమక్ అప్‌సెట్ అనేది ఫైన్. ఆ! ఓకే సార్. అది అదంతా తగ్గిపోద్ది. ఆ! అలా గాకుండా వీళ్ళకి దీర్ఘకాలికంగా 6 హ్మ్. మంత్స్ అంతకంటే ఎక్కువ ఇదే సింప్టమ్స్. ఓకే. సో, దానివల్ల వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కాంప్రమైజ్ అయిపోవడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఈ ఓకే. బ్లోటింగ్ గాని, ఈ ఎక్సెస్ లూజ్ మోషన్స్ కానీ, ఎక్కువ కాన్‌స్టిపేషను ఇవన్నీ. సో, దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారండి. సో, ఓకే సార్. ఇది ఫంక్షన్ డిజార్డర్ అంటారు. ఓకే. అంటే మీ ఇంటెస్టైన్స్ స్ట్రక్చరల్లీ ఏం డిఫరెన్స్ ఉండదు. అంటే ఒక హెల్తీ ఇంటెస్టైన్, మీ ఇంటెస్టైన్ కంపేర్ చేస్తే మీ ఇంటెస్టైన్ గూడా హెల్తీగానే ఉంటుంది. హ్మ్. బట్ ఫంక్షన్ అంటే మీకు ఎడమ చెయ్యి, కుడి చెయ్యి చూడడానికి ఒకేలాగా ఉంటాయి. బట్ హ్మ్. ఎడమ చేయికి మీకు స్ట్రెంగ్త్ కుడి చేత్తో కంపేర్ చేస్తే తక్కువుంటుంది. అవును సార్. కరెక్ట్. అట్లాగే ఇంటెస్టైన్ ఫంక్షన్ అనేది సరిగ్గా అంటే అది గట్టిగా మనకి ఫోర్స్ రాకపోవడము, మోషన్ ఎక్స్‌పెల్ చేయడానికి. లేకపోతే తిన్న వెంటనే లూజ్ మోషన్స్ అయిపోవడం. అంటే మనం ఎప్పుడైనా రేపు ఎగ్జామ్ ఉందనో, లేకపోతే హ్మ్. ఇంటర్వ్యూ ఉందనో, లేకపోతే రేపు ఏదైనా కరెక్టే సార్. ఇంపార్టెంట్ థింగ్ సడెన్‌గా నర్వస్‌నెస్ వచ్చేసి మనకది తెలిసిపోద్ది. వెంటనే వాష్‌రూమ్‌కెళ్ళడం గాని అలా చేస్తూ అట్లా ఉంటాం. చేస్తా ఉంటాం. సో, హ్మ్. అవన్నీ గూడా కామన్ థింగ్స్. అవి ఎగ్జాగరేటెడ్ ఇంకా ఎక్కువ మనకి నార్మల్ కంటే కూడా ఎక్కువగా కనపడితే ఆ! ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అంటే బ్రెయిన్, ఇంటెస్టైన్ ఈ కనెక్షన్ అన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి సార్ ఈ విధంగా అవ్వడానికి? 100% స్ట్రెస్సేనండి. స్ట్రెస్. స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఓకే. అన్‌హైజినిక్ థింగ్స్, ఓకే. క్రానిక్‌గా స్ట్రెస్. ఓకే. ఈ గట్ బ్రెయిన్‌లో ఉండే డిస్బయోసిస్ అంటారు. మన ఇంటెస్టైన్‌లో బాక్టీరియా ఉంటాయి గదా! అవును. సో, అవి డిస్బయోసిస్ అంటే మంచి బాక్టీరియా తక్కువుండి, చెడు బాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల గూడా ఓకే. సో, ఇలాంటి కెమికల్ ఇంబాలెన్స్ వల్ల గూడా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వస్తుంది. నేనొకటి విన్నాను సార్ నార్మల్‌గా ఏదన్నా లైక్ ఒక కైండ్ ఆఫ్ సజెషన్ విన్నాను. లైక్ బ్యాడ్ బాక్టీరియా ఎస్తే సెట్ అయిపోతుందని. సో, మరి హ్మ్. ఇది కరెక్టేనా కదా సార్? లేదు ఇది ముల్లుని ముల్లుతో తీసినట్టు కాదండి ఇది. సో, ఓకే ఇది సార్. బ్యాడ్ బాక్టీరియా తగ్గాలి అండ్ గుడ్ బాక్టీరియా పెరగాలంటే ఇది 1 డే ఆర్ 1 అవర్ టాస్క్ కాదు. ఓకే. సో, ఇది మనం ఒక ఆహ్, ఇది హోలిస్టిక్‌గా ట్రీట్ చేయాలి. అంటే డైట్, మంచి డైట్ తీసుకోవాలి, హ్మ్. మంచి ఎక్సర్‌సైజ్ చేయాలి ఓకే. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండండి. స్మోకింగ్, ఆల్కహాల్
ఇలాగే అప్పుడే మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది న్యాచురల్‌గా పెరుగుతుంది. అంటే ఎక్కువ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఓకే. లేకపోతే ఎక్కువ ప్రోబయోటిక్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం. అండ్ మనకి విబ్జిఆర్ అంటే మనకి ఈ అన్ని రకాల కలర్స్‌ని తినాలి. ఓకే. సో, మనం ఎంత డైవర్సిఫైడ్ ఫుడ్ తింటామో అప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. సో, ఏదో పొద్దున్నే లేసి చద్దన్నం విత్ ఒక ఏమంటారు ఆనియన్ తింటే సరిపోతుంది. దాంట్లో హుహు. ప్రోబయోటిక్ ఉంటుంది. దీంట్లో ప్రీబయోటిక్ ఉంటుంది. సో, మంచి స్టమక్ అంతా బాగా అయిపోతుందంటే అలా కాదు. ఓకే. సో, మీరు ఎంత డైవర్సిఫైడ్‌గా తింటే మీ గట్‌లో అంత డైవర్సిఫైడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి. సో, మీకు ఓవరాల్‌గా గట్ హెల్త్ అనేది పెరుగుతుంది. ఓకే. సో, ఇలాగా ఈ ఐబీఎస్ ప్రాబ్లమ్స్ కామన్‌గా చూస్తా ఉంటాం. సో, వీళ్ళకి మనం ఎక్కువ యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ కొంచెం స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ ఎక్కువ ఉండే వాళ్ళలో చూస్తా ఉంటాం. ఓకే. సో, వీళ్ళకి ప్రాపర్‌గా మనం డైటరీ అడ్వైసు, అవసరమైతే కొన్ని రకాలైన ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, బ్లడ్ టెస్ట్‌లు చేయడము. ఓకే. అండ్ ఒక్కొక్కసారి అవసరమైతే సైకాలజికల్ అంటే స్ట్రెస్ తగ్గియడానికి ఓకే. సైకలాజికల్ కౌన్సిలింగ్, రీఅష్యూరెన్స్‌లు ఇవన్నీ ఇవ్వడం ద్వారా క్యూర్ చేసుకోవచ్చండి. ఇది చాలా మందికి ఏందంటే అపోహ ఉంటది. సో, ఐబీఎస్ అని ఒకసారి డయాగ్నోసిస్ అయితే ఇంక దానికి క్యూర్ లేదంట. ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం ఇలా. వాళ్ళేంటంటే చాలా వరకు ఈ ఇంటర్నెట్టు లేకపోతే ఈ చాట్ జీపీటీలు ఇవన్నీ చదువుకొని ఎక్కువ ఇంకా ఎక్కువ వరీ అవుతా ఉంటారు. అసలు ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఐవీఎస్ అని అంటారని కూడా చాలా మందికి చాలా తెలియదు తెలీదు. అవును. సో, ఇట్లాంటి చూడడం. రెండోది ఈ ఐబీడీ అండి. హ్మ్. సో, ఇది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రాబ్లమ్ అయితే ఈ ఐబీడీ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. సో, ఐబీడీ అంటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. హ్మ్. సో, గట్‌లో ఇన్‌ఫ్లమేషన్ అంటే పేగుపూత. సో, ఓకే. ఈ పేగుపూత వస్తుంది. సో, ఇది 2 రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి అల్సరేటివ్ కోలైటిస్, ఒకటి క్రాన్స్ డిసీజ్ అంటారు. సో, అల్సరేటివ్ కోలైటిస్ అంటే మనకి పెద్ద పేగు మొత్తం అంటే లార్జ్ ఇంటెస్టైన్ అంతా గూడా స్మాల్ అల్సర్స్ గాని, పేగులో పూత రెడ్‌గా అయిపోవడం గాని జరుగుతా ఉంటుంది. అది పెయిన్‌ఫుల్ గా ఉంటుందా సార్? పెయిన్‌ఫుల్ ఉంటుందండి. పాపం వాళ్ళకి డయేరియా అంటే రోజులో కనీసం 6-8 సార్లు మోషన్‌కెళ్ళడం. ఓకే. రాత్రి నిద్రలో గూడా లెగిసి 2, 3 సార్లు ఎళ్ళడం. ఓకే. సో, మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి రోజులో 6-8 సార్లు మోషన్‌కెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు. సో, చాలా నీరసంగా ఉండడము, అర్జెన్సీ వాళ్ళకొస్తే ఆపుకోలేరు. వెంటనే ఎళ్ళిపోవడము. హ్మ్. మోషన్‌తో పాటు మిక్స్ అయ్యి బ్లడ్ రావడము. అబ్బా! అండ్ పెయిన్‌ఫుల్ క్రాంప్స్ ఇవన్నీ వస్తా ఉంటాయి. హ్మ్. సో, ఇలాంటి దీర్ఘకాలికంగా మోర్ దాన్ 3 మంత్స్, 6 మంత్స్ కనుక సఫర్ అవుతా వెయిట్ లాస్, ఫీవర్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా మనం డాక్టర్‌ని కలిస్తే సో, ఇది ఐబీడీ అయ్యుండొచ్చు. సో, వీటిని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి మనం గనుక ప్రాపర్‌గా ట్రీట్మెంట్, డైటరీ అడ్వైస్ తీసుకుంటే మనం ఈ ఐబీడీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి సో, కాంప్లికేషన్స్ అనేది వస్తా ఉంటాయి. సో, పేగులో మనకి ఈ పుండ్లనేది పెద్దదయిపోవడం, హ్మ్. పర్ఫరేషన్స్ గాని, బ్లీడింగ్ ఎక్కువైపోయి రక్తహీనత రావడం, లేకపోతే జాయింట్స్, స్కిన్ ర్యాష్, కళ్ళు ఎర్రబడడం. సో, ఇట్లాగా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో, ఎర్లీగా డిటెక్ట్ చేయడం అండ్ క్రాన్స్ డిసీజ్ ఉన్నోళ్ళు ఏంటంటే వాళ్ళకి సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇది ఓన్లీ అల్సరేటివ్ కోలైటిస్ అనేది పెద్ద పేగు ఇన్వాల్వ్ అవుతుంది. ఈ క్రాన్స్ డిసీజ్‌లో వాళ్ళకి నోరు నుంచి యానస్ వరకు ఎక్కడైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే. సో, అలాగా వాళ్ళకేంటంటే ప్రిడామినెంట్‌గా ఎక్కువ కడుపు నొప్పితో కంప్లెయింట్ చెప్తా ఉంటారు. హ్మ్. సో, ఎవరికైనా క్రానిక్‌గా కడుపు నొప్పి ఉండి ఎక్కువ అంటే ఆల్టర్డ్ బౌల్ మూవ్‌మెంట్స్ అంటారు. అప్పటి వరకు వాళ్ళకి ఎప్పుడు కాన్‌స్టిపేషన్ ఫీల్ అయ్యేవాళ్ళు సడెన్‌గా ఎక్కువ డయేరియా కంప్లెయింట్ చేస్తా ఉన్నా, డయేరియా ఫీల్ అవుతున్న కాన్‌స్టిపేషన్ వస్తా ఉన్నా, లేకపోతే మిక్స్డ్ ఉన్నా ఇట్లా ఉన్నా గూడా అశ్రద్ధ చేయకుండా మనం డాక్టర్‌ని కలిసి ప్రాపర్‌గా టెస్ట్‌లు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, బ్లడ్ టెస్ట్‌లు, కొన్ని స్టూల్ టెస్ట్‌లుంటాయి. ఈ ఇన్‌ఫ్లమేషన్ ఉందా లేదా ఇలా తెలుసుకోవడానికి. సో, ఇవన్నీ గూడా మనం ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేయడం ద్వారా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం, కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చు. కంప్లీట్‌గా మనం రెమిషన్ అంటే సింప్టమ్స్ లేకుండా సింప్టమ్ ఫ్రీ లైఫ్‌ని గడపొచ్చు. ఓకే సార్. మరి పేగుల్లో ఇవి ఏర్పడడానికి ముఖ్య కారణం ఏమిటంటారు సార్? సో, పేగుల్లో ముఖ్య కారణం వచ్చేసరికి ఐబీడీ అనేది ఇది జెనెటిక్ డిసీజ్ అండి. జెనెటిక్. ఓకే. సో, జెనెటిక్ అంటే మనకి ఇప్పటి వరకు ఒక 200 జీన్స్‌ని కనుక్కున్నారు. ఓకే. సో, ఇప్పుడు మీకు, నాకు గూడా ఆ జీన్స్ ఉండుండొచ్చు. హ్మ్. సో, ఉన్నా గూడా అందరికీ డిసీజ్ వస్తదని లేదు. ఓకే. సో, మనకి హై రిస్క్ ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ ద డిసీజ్ అన్నమాట. ఓకే. కొంచెం డార్మెంట్‌గా ఉంటాయి. మనం ఎప్పుడైతే అన్‌హైజినిక్ ఫుడ్స్ అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా తినడం, హ్మ్. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా ఎక్కువ వాడడం, హ్మ్. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం, హ్మ్. స్ట్రెస్‌కి గురవ్వడం ఓకే. ఇట్లాంటి అండ్ ఇలాంటప్పుడు మనకి ఇలాంటి బయటికి పడొచ్చనమాట. ఓకే. సో, కొంతమందికి ఎర్లీ ఏజ్‌లో బయటపడొచ్చు. కొంతమందికి లేట్ ఏజ్. అంటే ఇది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ అండి. సో, జెనెటిక్స్ ఉన్నంత మాత్రాన అందరికి డిసీజ్ వస్తదని కాదు. జెనెటిక్స్, ఎన్విరాన్మెంట్, డైట్, స్ట్రెస్ ఇలాగ మల్టిపుల్ ఫ్యాక్టర్స్
మనకి ఈ డిసీజ్ బయటపడడానికి ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. కాకపోతే ఈ డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయాలి. ఎందుకంటే జెనెటిక్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి రాకుండా చేయలేం. సో, ఓకే. జెనెటిక్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడైనా రావచ్చు, లేకపోతే కొన్ని రోజుల తర్వాత అయినా రావచ్చు. కొంతమందికి మైల్డ్‌గా రావచ్చు, కొంతమందికి సివియర్‌గా రావచ్చు. అంటే ఎంత ఎక్కువ ఓవర్ ఎక్స్‌ప్రెస్డ్ జీన్స్ అనేది ఉన్నాయో దాన్ని బట్టి మనకి సివియారిటీ అనేది ఉంటుంది. ఓకే సార్. మరి ఈ జెనెటిక్ కాకుండా ప్రీ సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్? నార్మల్ పీపుల్‌లో ఇవి రాబోతున్నాయి అనడానికి ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? సో, సింప్టమ్స్ అంటే మనం ఎప్పుడైనా కూడా మోషన్‌లో బ్లడ్ పోతున్నా ఉన్నా ఆర్ ఎక్కువ సార్లు మోషన్‌కెళ్తా ఉన్నా అండ్ అన్‌ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటారు. అంటే 2 నెలల్లో, 3 నెలల్లో 10, 15 కేజీలు తగ్గిపోవడం. ఓకే. ఓకే. సో, డైటింగ్‌లు లేకపోతే ఏం చేయకుండానే ఇలా తగ్గిపోవడం. ఓహ్! కడుపులో నొప్పి తీవ్రంగా అయిపోవడం. లేకపోతే ఆహ్, వామిటింగ్స్ ఇట్లాంటియి ఏమన్నా ఎక్కువ కాలం గనక వాళ్ళు ఫేస్ చేస్తా ఉంటే, హ్మ్. ఇది ఏదో డెఫినిట్‌గా ఐబీడీ ఆర్ అలాంటి రిలేటెడ్ ఏమైనా డిసీజ్ లాగా మనం సస్పెక్ట్ చేయాలి. సో, వీటిని మనం డైరెక్ట్‌గా సింగిల్ టెస్ట్‌తో కనుక్కోలేము. సో, ఒక సీక్వెన్షియల్‌గా మనం ఫాలో అది ఏమంటారు బ్యాటరీ ఆఫ్ టెస్ట్‌లు అంటే బ్లడ్ టెస్ట్‌లు, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు, సీటీ స్కానింగ్‌లు, కొలనోస్కోపీ లాంటివి చేసి మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే సార్. మరి ఇలాంటి ప్రాబ్లమ్‌ని సివియర్‌గా కాకుండా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్ రాకుండా ఉండే వీలుంటుందంట సార్? సో, రాకుండా కంప్లీట్‌గా క్యూర్ చేయలేం గానీ, బట్ అట్‌లీస్ట్ మనం వి కెన్ పోస్ట్‌పోన్ అంటే అది రాకుండా మనం కొంతకాలం పోస్ట్‌పోన్ చేయగలుగుతాము. వచ్చినా గూడా మైల్డ్‌గా మనం అంటే ఓవర్ ఎక్స్‌ప్రెస్ సింప్టమ్స్ గాని, ఓవర్ ఎక్స్‌ప్రెస్ ప్రాబ్లమ్స్ రాకుండా మైల్డ్‌గా మనం అట్లా మెయింటైన్ చేసుకోగలుగుతాం. సో, ఈ 2 మాత్రం మనం చేయగలుగుతాం.